ఒకప్పుడు హైదరాబాద్ మహానగరానికి తాగునీటి అవసరాలు తీర్చిన నది. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల రైతుల సాగునీటి అవసరాలను తీర్చిన మూసీ నది నేడు కాలుష్య కాసారంగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఆక్రమణలు, అక్రమ దందాలు. మూసీ ప్రక్షాళనకు ఎంతమంది నడుం కట్టినా ఆదిలోనే అరిష్టాలతో ప్రయత్నాలు మూసీలోనే కలిసిపోతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మూసీ ప్రక్షాళన కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అయితే మూసీ ప్రక్షాళన సాధ్యమా? ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్టులు అమలయ్యాయి? అసలు మూసీ ప్రక్షాళన సాధ్యాసాధ్యాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వనరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో జలం జీవం పేరుతో హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేస్తుంది. అదేవిధంగా చెరువు గుండె చెరువు పేరుతో చెరువులను కాపాడే ప్రయత్నం కూడా చేస్తుంది. నీటి వనరులను కాపాడుకోవాలనే ఉద్దేశంలో మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావాలని, మూసీ నదిని కాపాడుకోవాలనే ప్రయత్నం మరోసారి చేస్తుంది. మూసీ నది పరివాహకం ఒకప్పుడు గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. భాగ్యనగర వైభవాన్ని ప్రతిబింబించిన ఈ నది నేడు గరళ సాగరంగా మారింది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని అనంతగిరి కొండల్లో జన్మించి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ప్రవహిస్తున్న ఈ నది ఇప్పుడు మురికి నీటి కూపంగా మారి కాలుష్యాన్ని వెదజల్లుతోంది. హైదరాబాద్ శివారు ఉప్పల్, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల పరిధిలో మూసీ కాలుష్యం మరీ ఎక్కువగా కనిపిస్తుంది. శివారు పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతంలో దాదాపు 66 గ్రామాలు కాలుష్య ప్రభావాన్ని నేరుగా ఎదుర్కొంటున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం మూసీ అంటే సగటు హైదరాబాద్కి తెలిసింది మురికి కాలువ. దాని పక్క నుంచి వెళ్తుంటే ముక్కు మూసుకోవాల్సిందే. ఇంతలా దారుణంగా తయారైన మూసీని కాపాడుకోవటానికి కొన్నేళ్లుగా రకరకాల పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటంలో ఇటు ప్రభుత్వంతో పాటు అటు స్వచ్ఛంద సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి. స్వయంగా హెచ్ఎంటీవీ కూడా మూసీ విషయంలో ప్రత్యేక ఉద్యమాన్ని నిర్వహించింది. అంతేకాదు మూసీని కాపాడాలంటూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య అయితే చెప్పనక్కర్లేదు. కానీ ఎవరెన్ని పోరాటాలు చేసినా మూసీ రాత మాత్రం పలుమార్లు మూసీ నది ప్రక్షాళన కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చినా ఆరంభ శూరత్వం మాత్రమే కనిపించింది. అసలు మూసీ ప్రక్షాళన సాధ్యమేనా? మూసీ సుందరీకరణ కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతుందా? 100కు పైగా కిలోమీటర్లు పారుతున్న నదిని ప్రక్షాళన చేయటం నిజంగా కుదిరే పనా? అంటే అసాధ్యమయ్యేందేమీ కాదంటున్నారు పర్యావరణవేత్తలు, నిపుణులు. అయితే దీనికోసం కావలసిందల్లా నిధులు, పాలకుల్లో చిత్తశుద్ధి. ఈ రెండు ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పలు మురికి కూపాలుగా మారిన ఎన్నో నదులు నేడు పర్యాటక కేంద్రాలుగా మారి టూరిస్టులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మహాత్మా గాంధీ ఆశ్రమం నెలకొల్పిన గుజరాత్లో సబర్మతి నది ఒకప్పుడు మురికి కూపంగా ఉండేది. నీళ్లు కాలుష్యాన్ని వెదజల్లడంతో పరిసరాలన్నీ దుర్గంధం వెదజల్లేవి. నరేంద్ర మోడీ చిత్తశుద్ధితో సబర్మతి నది రూపురేఖలే మారిపోయాయి. మోడీ సంకల్పం ముందు కాలుష్య కాసారమైన సబర్మతి సుజల స్రవంతిగా ప్రక్షాళన అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సబర్మతి నది. ఒక దశలో మురికి కూపంగా మారి జీవం కోల్పోయి ఇక ఎందుకు పనికిరాదు అనుకున్న సబర్మతి నది మంచినీటి కొలనుగా మారింది. అహ్మదాబాద్ నగరం మధ్య నుంచి ప్రవహించే సబర్మతి నదికి మన మూసీ నదితో చాలా పోలికలున్నాయి. హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి మూసీ ఎలా ప్రవహిస్తుందో సబర్మతి కూడా అహ్మదాబాద్ నడిబొడ్డు నుంచి ప్రవహిస్తుంది. మూసీ మాదిరే సబర్మతి కూడా మురికి కూపంగా మారిపోయింది. నదీ తీరంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం. అవి చాలవన్నట్టు ఇష్టం వచ్చినట్లు ఆక్రమణలు. ఏ రకంగా చూసినా సేమ్ టు సేమ్ ప్రస్తుతం మన మూసీ నది మాదిరే ఉండేది. ఆక్రమణల కారణంగా నదిలో నీరు ప్రవహించే వీలులేక ఎండిపోయింది. నదిలో చాలా చోట్ల క్రికెట్ గ్రౌండ్గా మార్చేసి పిల్లలు ఆడుకునేవారు. ఇంకొన్ని చోట్ల సర్కస్ ఆటకు వేదికైంది. అలాంటి పరిస్థితుల్లో మోడీ రివర్ ఫ్రంట్ మొదలుపెట్టి సబర్మతి ప్రక్షాళనకు పూనుకున్నప్పుడు చాలామంది అది అయ్యేదా పోయేదా అని విమర్శించిన వారు లేకపోలేదు. 1997లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసిన 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే సబర్మతికి ప్రాధాన్యత ఇచ్చారు. 2005 వరకు సబర్మతి ప్రక్షాళనపై ఏ పని చేపట్టినా విపక్షాల నుంచి విమర్శలు, ఆక్రమణదారుల నుంచి ఎదురుదాడి మొదలైంది. అయితే అనుకున్న వెంటనే ఇంత పెద్ద పని ఏది జరగదు కదా. అందరినీ ఒప్పించాలి, మెప్పించాలి, తరలించాలి. ఎంతో సంఘర్షణ. ఇవన్నీ జరిగాయి.
2005 వరకు ఇవే గొడవలు. 2005లో నిర్మాణాలు మొదలైన 2012 నాటికి సబర్మతికి ఒక రూపొచ్చింది. వాటర్ ఫ్రంట్ సహా బ్యూటిఫికేషన్, గ్రీనరీ, చుట్టూ పార్కులు ఏర్పాటు చేశారు. 2012లోనే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సబర్మతి తీరంలోనే మోడీ ఆధ్వర్యంలో నిర్వహించడంతో అంతర్జాతీయంగా టూరిజం మ్యాప్లోకి ఈ నది చేరింది. 2014లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సతీ సమేతంగా సబర్మతి రివర్ ఫ్రంట్ని చూసి అద్భుతమని కొనియాడారు. సబర్మతి నది ప్రక్షాళన చాలా ప్రణాళికాబద్ధంగా సాగింది. నదికి రెండు వైపులా గోడలు నిర్మించారు. వరదలు వచ్చినా లోతట్టు ప్రాంతాలు మునగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మురుగునీరు, ఇండస్ట్రియల్ వేస్టేజీ నదిలో కలవకుండా ఉండేలా ప్రత్యేక సీవేజ్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేశారు. దీంతో మురుగునీరు నదిలో కలవకుండా చేయడంతో సబర్మతి నది కలుషితం కాకుండా కాపాడగలిగారు. ఇంత చేయటానికి మోడీ సర్కార్ చాలా శ్రమించాల్సి వచ్చింది. నది పరిసరాల్లో ఆక్రమణలకు గురైన 500కు పైగా ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న భూమిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు, వాకింగ్ ట్రాక్, పార్కులు నిర్మించారు. మరో 15% స్థలాన్ని వాణిజ్య అవసరాలకు కేటాయించారు. భూమి స్వాధీన సమయంలో ప్రస్తుతం మూసీ మాదిరిగానే చాలామంది అడ్డంకులు సృష్టించారు. అయినా మోడీ వెనకడుగు వేయకపోవడంతో కల సాకారమైంది. రివర్ ఫ్రంట్ ఏరియాలో పాదచారుల సౌకర్యం కోసం అటల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ బ్రిడ్జిపైకి ఎక్కితే నది మధ్యలో నిలబడి సబర్మతి అందాలను చూడొచ్చు. ఇంకా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సైక్లిస్టులు కూడా ఈ బ్రిడ్జిని ఉపయోగించుకునేలా రూపొందించారు. సబర్మతి చుట్టూ రివర్ ఫ్రంట్ వాణిజ్య సముదాయం నిర్మించారు. పర్యావరణ రక్షణ కోసం నగరంలో 1,00,000కు పైగా మొక్కలు నాటారు. బ్యారేజీ కమ్ బ్రిడ్జ్ ప్రణాళికతో అహ్మదాబాద్లో ఒక చోట నుంచి మరో చోటికి ఈజీగా వెళ్లే ఏర్పాటు చేశారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితో అరుదైన జాతి పక్షులకు ఆవాసం ఏర్పడింది. నది చుట్టూ వేలాది చెట్లు, కిలోమీటర్ల మేర పాదచారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తానికి అహ్మదాబాద్ నగరవాసి సబర్మతి తీరానికి వెళ్తే రిలీఫ్ అయ్యేలా చేయడంతో ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటైంది సబర్మతి తీరం.